నమస్కారం. అనాథలంటే ఇష్టపడే ఆదిదేవుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువైన క్షేత్రం పుణ్యక్షేత్రం అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న వందల మంది అనాథలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ముక్కంటీశుడు భక్తి సేవాభావంతో ఇక్కడికి వచ్చే భక్తుల మనోభిష్టాలు నెరవేర్చుతూ ఉన్నాడు. వారింట జరిగే శుభకార్యాలు, వర్ధంతి కార్యక్రమాల సమయంలో ఈ సేవాశ్రమంకి వచ్చి శివయ్య దర్శనంతో పాటు అనాథుల ఆకలి తీర్చి అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందుతూ ఉన్నారు. అలా జయశ్రీ అనే సేవామూర్తి తన సంతానంతో పాటు సేవాశ్రమానికి విచ్చేసి తోచిన సాయం చేశారు. నల్గొండకు చెందిన జయశ్రీ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో వారి కుటుంబ సభ్యులైన మురళీధరరాజు, యాదగిరమ్మగార్ల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేయించగా శివలింగానికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. చతుర్విధ ఫలపురుషాల సిద్ధిరంతున మహా సోమనాథ చతుర్లింగేశ్వర సంపూర్ణ అనుగ్రహ కరుణా కటాక్షవీక్షణ ప్రధాన జలాభిషేకం ధర్మదర్శమానః. పూజల అనంతరం ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథులకు తోచిన సాయం చేయడంలో భాగంగా హరికృష్ణ, జయశ్రీగార్ల పేర్ల మీద పాత బట్టలు అందించి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా మానవతామూర్తి మాట్లాడుతూ, మా అత్తయ్యగారి కోరిక మేరకు కాటన్ చీరలు అందించేందుకు వచ్చామని అన్నారు. నమస్కారం అండి. మేము నల్గొండ నుంచి వచ్చాము. మాకు ఇక్కడ చాలా రోజుల నుంచి అనాథ శరణాలయానికి రావాలని ఉంటుండే. ఈరోజు కుదిరింది. మా అత్తయ్య కాటన్ చీరలు ఎప్పటి నుంచో ఇవ్వాలి అని అంటుందన్నమాట. మా అత్తయ్య కాటన్ చీరలు మళ్ళీ చిన్న పరుపులా గుట్టించి వీళ్ళకి ఇవ్వడం వల్ల చాలా సంతోషం అనిపించిందండి. ఇక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్లస్ మంచిగా అభిషేకం చేయించారు శివుడికి. ఇక్కడ చూసుకునే విధానం ఇట్లా అంతా బాగుందండి. మీకెవరికైనా కుదిరితే మాత్రం కొన్ని ఉన్నాయని ఇక్కడ తెచ్చి ఇవ్వండి. చాలా తృప్తి పడతారు. చాలా సంతోషం అనిపిస్తుంది. బాగుందండి. ఇక్కడ రిసీవింగ్ బాగుంది. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వీళ్ళందరినీ. భక్తులారా, శ్రీ సోమనాథేశ్వరుడు లింగ రూపంలో కొలువైన ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేయండి. ఇక్కడ ఉండే సానుకూల వాతావరణం మీ మనసుకు ప్రశాంతతను కలగచేయడమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిని కలగచేస్తుంది. మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి ఈశ్వరుడి కృపకు పాత్రులు కాండి.